ఆస్ట్రేలియాలో తెలంగాణ యువకుడు అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. షాద్ నగర్ కు చెందిన అరటి అరవింద్ 5 రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. గత సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అరవింద్ మృతదేహం సముద్రంలో లభ్యమైంది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, అసలు ఏం జరిగిందని ఆ యువకుడి పేరెంట్స్ చెప్తున్నారు. ఇప్పుడు ఆ మృతదేహాన్ని అంటే భారత్ కు తీసుకువచ్చేందుకు ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు అంటున్నారు. హరీష, ఇటు షాద్నగర్ చెందిన అరటి అరవింద్ ఆస్ట్రేలియాలో అనుమానాస్పదలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గత కొన్నేళ్లుగా ఇతడు ఆస్ట్రేలియాలో నివాసం ఉండడం తెలిసింది. కొద్ది నెలల క్రితమే అటు వివాహం చేసుకొని అటు భార్యతో కలిసి స్థిరపడ్డట్టుగా తెలుస్తుంది. ఇక వీరిని కలిసేందుకు ఇటీవలనే అరటి అరవింద్ తల్లి ఉషారాణి కూడా కొద్ది రోజుల క్రితం వెళ్ళి తిరిగి వచ్చినట్టుగా తెలుస్తుంది. తాను కూడా మరికొన్ని రోజుల్లో ఇటు స్వదేశానికి వస్తానంటూ చెప్పిన ఆ సందర్భము, ఇక అతడు ఇండియాకి బయలుదేరే సందర్భంలో కూడా ఇటు బయలుదేరినట్టుగా ప్రస్తుతానికైతే కుటుంబ సభ్యుల కథనం ప్రకారం తెలుస్తుంది. కొద్ది ఏళ్ల క్రితమే ఇతడు తండ్రి కూడా ఇటు మరణించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అరవింద్ ఇటు అనుమానాస్పద మృతిపై కూడా కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటు 12 ఏళ్ళుగా ఇటు ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేసుకుంటూ స్థిరపడ్డ అరవింద్ కొద్ది రోజుల క్రితం ఇటు మిస్సింగ్ కేసు కూడా నమోదైనట్టు తెలుస్తుంది. ఇక ఆస్ట్రేలియా ఏజెన్సీ కథనం కూడా తన కారులో ఇంటి వద్ద నుంచి కూడా బయలుదేరినట్టుగా తెలుస్తుంది. ఆ సముద్రం వద్ద అతడి మృతదేహంతో కూడా DNA టెస్టు తర్వాత కూడా ఇటు అరవింద్ గత కొద్ది రోజుల క్రితం నమోదైన కేసు ఆధారంగా ఇతడు ఇండియా చెందిన అరటి అరవింద్గా ప్రస్తుతానికి అక్కడి ఏజెన్సీ కూడా గుర్తించి కూడా ఇటు అతడి కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక అది ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇటు స్థానికంగా అక్కడ కేసు కూడా నమోదైన తెలుస్తుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి ఇటు కుటుంబ సభ్యులు కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. 12 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ అరటి అరవింద్ అటు గత కొన్ని నెలల క్రితం కూడా వివాహం జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇటు అరవింద్ మృతిపై కూడా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రస్తుతానికైతే ఆస్ట్రేలియాలో అనుమాన స్థితిలో కూడా కేసు నమోదైంది. అందుకు సంబంధించిన అతని మృతదేహాన్ని కూడా స్వదేశానికి తరలించేందుకు అక్కడ ఏజెన్సీలు కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే వారం రోజుల క్రితం కూడా అక్కడ మిస్సింగ్ కేసు నమోదైనట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం వారు ఇచ్చిన సమాచారంతో ఇక్కడ ప్రస్తుతం షాద్నగర్లోని అరవింద్ ఇంటి వద్ద విచారాలు అనుకున్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. ఇక అరవింద్ మృతిపై కూడా కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 18 నెలల క్రితం కూడా అరవింద్ వివాహం చేసుకున్నాడు. కొత్త జంట ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత కూడా తల్లి వారిని చూసేందుకు వెళ్ళి తిరిగి కొద్ది రోజుల క్రితం వచ్చినట్టుగా తెలుసు. తాను కూడా తన ఫ్యామిలీతో కలిసి తిరిగి మళ్ళీ ఒకసారి వస్తానని చెప్పిన సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో కూడా ప్రస్తుతానికైతే ఇటు షాద్నగర్లో విషాదం చూసినట్టుగా చెప్పుకోవాల్సింది. ఇక కొన్నేళ్ల క్రితం ఇటు తండ్రి కూడా చనిపోవడంతో కూడా ప్రస్తుతానికైతే అరవింద్ తల్లి మాత్రమే ఒకళ్ళు ఉంటున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆస్ట్రేలియాలో ఇటు సముద్రం ఒడ్డున అరవింద్ మృతదేహము బయటపడడంతో కూడా ప్రస్తుతానికైతే గంటకు సంబంధించి కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అరవింద్ భార్య హైదరాబాద్ వస్తా కూడా ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తి వచ్చే అవకాశం తెలుస్తుంది. హరీష, థ్యాంక్ యూ కిరణ్.